ఒకప్పుడు 12థ్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. కానీ ఇప్పుడు చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే నంబర్ 1 ధనవంతుడిగా మారాడు. ఎక్కడో ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ చేశాడు. కానీ ఇప్పుడు చూస్తే కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. అతని పేరే మురళీ కృష్ణ ప్రసాద్. ఇతన్నే డీవీ మురళి అంటారు. ఇతనే డీవీ ల్యాబొరేటరీస్‌కి ఫౌండర్. ఇతని గురించి మనం చాలా తక్కువగా విని ఉంటాం. అంటే డీవీ ల్యాబొరేటరీస్ గురించి వినే ఉంటాం కానీ ఇతని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఒకప్పుడు రూ. 250కి పనిచేసే ఇతను అంత పెద్ద రిచెస్ట్ పర్సన్ ఎలా అయ్యాడు? సో, ఈరోజు ఈ వీడియోలో ఇతని గురించి తెలుసుకుందాం. ఇతను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా డిస్ట్రిక్ట్‌లో జన్మించాడు. వీళ్ళ ఫ్యామిలీలో మొత్తం 13 మెంబర్స్ ఉండేవారు. ఈ 13 మెంబర్స్‌లో డీవీ మురళి అందరికంటే చిన్న. వీళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కష్టపడేవారు. అంటే చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరు కష్టపడేవారు. అంటే ఫ్యామిలీ కోసం. ఇతనికి చిన్నప్పుడు చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేదే కాదు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి చదువు ఉంటేనే ఏదైనా ఉంటుందని చదివించారు. ఇతను ఒకప్పుడు 12థ్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. కానీ ఎలాగో అలా మళ్ళీ చదివి పాస్ అయ్యాడు. అయితే కొన్ని రోజులకి వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపించారు. అలా అతను ఫార్మసీలో జాయిన్ అయ్యాడు. ఇతను చదివేది ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో చాలామంది రిచ్ కిడ్స్ ఉన్నారు. అంటే ఇతని ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి చాలా రిచ్‌గా ఉండేవారు. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా రిచ్‌గా ఉండేది. సో, ఇక్కడ వేరే వాళ్ళతో పోల్చుకుంటే ఇతని దగ్గర డబ్బులు ఉండేవి కావు. అందుకే తన కండిషన్‌ని అర్థం చేసుకున్న అతను చాలా బాగా చదివాడు. చాలా బాగా చదివి గోల్డ్ మెడల్ సాధించాడు. అప్పట్లో గోల్డ్ మెడల్ అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ కాలేజ్‌లో అతను ఒక టాపర్‌గా ఉండేవాడు. అయితే అతని గ్రాడ్యుయేషన్ అయిపోయాక హైదరాబాద్‌కొచ్చి రూ. 250కి జాబ్ చేశాడు. వార్నర్స్ హిందుస్థాన్ కంపెనీలో రూ. 250కి జాబ్ చేశాడు. ఆ టైంలో ఫార్మసీ స్టూడెంట్స్‌కి అమెరికాలో మంచి డిమాండ్ ఉండేది. అయితే అనుకున్నాడు ఎలా అయినా అమెరికాకి వెళ్ళాలని. అతనికి వీసా అయితే అప్రూవ్ అయింది. కానీ డబ్బుల వల్ల వెళ్ళలేకపోయాడు. ఇతను గోల్డ్ మెడలిస్ట్ అని అతనికి గ్రీన్ కార్డ్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ ఎక్కువగా డబ్బులు లేకపోవడం వల్ల ఆ టైంకి ఆగిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెళ్లారు. కానీ ఇతను మాత్రం ఆగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతని దగ్గర డబ్బు ఉండడంతో అమెరికాకి వెళ్ళాడు. టెక్సాస్‌లో ఒక కెమిస్ట్‌గా పనిచేశాడు. కొన్ని రోజులకి సూపర్ ఇంటెండెంట్ అయ్యాడు. కొన్ని రోజులకి ఫార్మసీ కాస్మెటిక్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అలాగే ఇంకో మెట్టెక్కి డైరెక్టర్ కూడా అయ్యాడు. అప్పట్లో అతనికి $65,000 వచ్చేవి. అప్పట్లో $65,000 అంటే 4-5 లక్షలు ఉండేవి. అంటే అర్థం చేసుకోండి అతనికి ఎంత లగ్జరీ లైఫ్ ఉండేదో. అయితే కొన్ని రోజులకి మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. అంటే తన ఫ్యామిలీ మొత్తం ఇండియాలోనే ఉంది కాబట్టి తను కూడా ఇండియాకి వెళ్ళిపోవాలనుకున్నాడు. అయితే ఇండియాకి వెళ్ళిపోయాక తనకేం చేయాలో అర్థం కాలేదు. తనకి తెలిసింది కెమిస్ట్ మాత్రమే. అప్పుడేం చేశాడంటే డాక్టర్ రెడ్డీస్‌కి ఫౌండర్ అయిన అంజీ రెడ్డిని కలిశాడు. డాక్టర్ అంజీ రెడ్డితో కలిసి ఇండియాలో ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఇద్దరూ కలిసి కెమినార్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు కేవలం 6 మెంబర్స్ మాత్రమే ఉండేవారు. కొన్ని రోజులకి వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి స్టేట్ నుంచి నేషనల్ వైడ్‌గా పాపులర్ అయింది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా ఎక్స్‌పోర్ట్ అయ్యేవి. కంట్రీలో ఉన్న డిమాండ్స్‌ని బట్టి కొన్ని చోట్ల కొన్ని ప్లాంట్స్‌ని ఓపెన్ చేశారు. సో, ఈ బిజినెస్‌లో ఇతనికి ఎక్స్‌పీరియన్స్ అనేది అయిపోయింది. అప్పుడేమనుకున్నాడంటే తానే సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. అలా 1990లో హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో బిజినెస్‌ని స్టార్ట్ చేశాడు. ఈ కెమికల్ ల్యాబొరేటరీని స్టార్ట్ చేసే ముందు కొన్ని సంవత్సరాలు రిసర్చ్ చేశాడు. కొన్ని సంవత్సరాలు రిసర్చ్ చేసి అది సక్సెస్ అయిన తర్వాతనే బిజినెస్‌ని స్టార్ట్ చేశాడు. బిజినెస్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఇతని దగ్గర పెద్దగా డబ్బులు లేవు. అప్పుడేం చేశాడంటే బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాడు. చౌటుప్పల్‌లోని 500 ఎకర్స్‌లో డీవీ ల్యాబొరేటరీస్‌ని పెట్టాడు. వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి తొందరగా సోల్డ్ అవ్వడంతో బాగా పాపులర్ అయిపోయింది. కొంతమందితో స్టార్ట్ అయిన ఈ కంపెనీలో ఈరోజు కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. ఈ కంపెనీలో ఈరోజు ఎంతోమందికి జాబ్స్ దొరుకుతున్నాయి. అలాగే వైజాగ్‌లో కూడా వీళ్ళ కంపెనీని స్టార్ట్ చేశారు. తను ఎక్కడైతే చదువుకున్నాడో ఆ ఊరిని ఈరోజు డెవలప్ చేశాడు. ఇతని లైఫ్ అనేది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇతను ఒకప్పుడు 12థ్ ఫెయిల్ అయ్యాడు. కానీ ఇప్పుడు చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే నంబర్ 1 ధనవంతుడిగా ఉన్నాడు. 12థ్ ఫెయిల్ అయిన వాడు ఏ రూట్‌లో అయినా పోవచ్చు. అంటే కమ్‌బ్యాక్ ఇవ్వడం అనేది చాలా కష్టం. కానీ ఇతను మాత్రం సక్సెస్ అయ్యి చూపించాడు. సో, ఈ విషయంలో ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇప్పటి నుంచైనా మీరు కూడా ఫెయిల్ అయితే కమ్‌బ్యాక్ ఇచ్చి చూపియండి.
వీడియోని చూసి వెళ్ళే ముందు ఒక కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.